ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదిగో మామిడికాయ చట్నీ వేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ. చూడండి, మామిడికాయ చట్నీ, ఆవాలు, జీలకర్ర, ఏమంటారు ఇంకా, ఆవాలు, జీలకర్ర, నూనె, ఎల్లిపాయలు, మామిడికాయలు మంచిగా ఫ్రెష్ కడుక్కొని ఇట్లా కాయలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో కాయలు ఇట్లా కొట్టుకొని మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత, కాయలు కొట్టుకున్న తర్వాత పొడి బట్ట పెట్టి మంచిగా తుడుచుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలి, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేడైన తర్వాత కొంచెం ఆయిల్ ఆరిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఏవేవి వేయాలని చెప్తే కారం వేయాలి, కారం పొడి. ఎన్ని కాయలకి ఎంత కారం వేసినాము? 30 కాయలు. 30 కాయలకి 1 కిలో కారం పొడి, 1 కిలో ఉప్పు, 1 కిలో కారంకి, 30 కాయల కారంకి 1 కిలో కారపొడి, ఆవాల పొడి 1 కిలో, ఆవాల పొడి 1 కిలో, 1 కిలో మంచిగా, 1 కిలో మంచిగా, అన్ని సమపాలు, అన్ని కేజీ ఎల్లిపాయలు అన్నీ వేసినావు. పావు కేజీ ఎల్లిపాయలు. ఇదిగా మామిడికాయ చట్నీ రెడీ. చూడండి, ఒక్క బొట్టు కూడా నీళ్ళు వేయరాదండి. ఉప్పులో మంచి ఊర పెడితే అట్లే నీళ్ళు వస్తాయండి. ఉప్పులో ఊరిస్తే నీళ్ళు దీనికి వేసుకుంటుంది మనకి మా మమ్మీ. చూడండి, చట్నీ సీసాకి వేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో వేస్తే వాసన వస్తుంది. దీంట్లో వేస్తుంది మామిడికాయ చట్నీ. వేడి అన్నంలో మామిడికాయ చట్నీ, ఇంకేంటి నెయ్యి వేసుకొని తింటే లేదా సామిరంగా వావ్ నల్ల. చూడండి, ఇట్లా ఇంకా తినాలనిపించినప్పుడల్లా చట్నీ వేసుకొని తినొచ్చు కదా. చట్నీ అండి, కొత్త కాయలు కొత్త చట్నీ. ఇప్పుడు ఉగాది పండుగకి వచ్చినాయి కదా మామిడికాయలు. మా అమ్మాయి తింటుంది చూడండి, వేసుకున్నాను నేను కూడా చట్నీ. తినాలి ఇప్పుడు. వేడి అన్నము, నెయ్యి, మామిడికాయ చట్నీ, మునక్కాయ సాంబార్ తింటాను. ఆగండి ఫ్రెండ్స్, ఇది వేస్తుంది సీసాకాయ అని. ఒక జారకాయ వేయాలి. దీన్ని వేసి దీనికి వైట్ క్లాత్ కట్టి మూసి పెట్టాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు, అంతేనా. ఇదిగో మామిడికాయ చట్నీ. కాయలు ఎప్పుడు వస్తే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని నుంచి ఇంకా మామిడికాయ ఒరుగు కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా వేసినప్పుడు చూపిస్తాంలేండి, సరేనా. మీకు నచ్చితే మీరు వేసుకోండి ఫ్రెండ్స్, సరేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ జార్ నిండుతుంది, ఇదిగో లేకుండా అవుతుంది. ఇదిగో మామిడికాయ చట్నీ. నీళ్ళు మాత్రం వేయరాదండి, ఇవే నీళ్ళు వస్తాయి. దీంట్లోకెళ్ళే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వేయడమే లేదు. ఉప్పులకెళ్ళే నీళ్ళు వస్తాయండి. మొత్తం మనం ఉప్పుతో పెట్టింటాం కదా, ఉప్పు దెబ్బలు మంచిగా కలిపి ఇట్లా వేయడం. రాత్రికి ఇట్లే మూసి పెట్టాలి. మూసి పెడితే తెల్లగాయ వరకు నీళ్ళు మంచిగా వస్తాయి. 30 కాయలు ఇది వేసే వరకు ఇట్లా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి, సరేనా. మీకు నచ్చితే మీరు వేసుకోండి. అన్ని క్వాంటిటీలో వేసి చేసుకోవాలి. మళ్ళీ తక్కువ ఎక్కువ అయిందనుకో టేస్ట్ బాగుండదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇగో నిండుతుంది ఫ్రెండ్స్, చూడండి జార్లో వేస్తుంది. ఇట్లా వేసి దీనికి బట్ట కట్టాలండి. అంతే. కేజీదా ఇది సీసా? 1 కేజీ ఉందా? 2 కేజీల సీసా? 5 కేజీలు. 5 కేజీల సీసా అంట. 5 కేజీలు సీసా. 5 కేజీల సీసా వేస్తుంది మా మమ్మీ. నిండాలి కదా, అది నిండాలి. నచ్చితే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, సరేనా. మామిడికాయ చట్నీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి మా మమ్మీకి.
మామిడికాయ చట్నీ. నిండింది, జార్ నిండింది, టబ్లో అయిపోయింది. మామిడికాయ చట్నీ అంటే మామిడికాయ చట్నీ రెడీ. ఏదైనా చేసుకుంటేనే వస్తుంది, ఫ్రీగా కూర్చుంటే ఏది రాదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, వేసినాం చూడండి. బాయ్. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ వంటలు కలుసుకుందాం. బాయ్.